హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మన సేవ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇక్కడ ఆధార్ కార్డ్ అడ్రస్ అప్డేట్ ఎవరైతే చేసుకున్నారో, కొత్త జిల్లా పేరు కానివ్వండి, కొత్త రాష్ట్రం పేరు కానివ్వండి, కొత్త మండలం కానివ్వండి, విలేజ్ పేర్లని కానివ్వండి, ఎవరైతే ఈ విధంగా అడ్రస్ అప్డేట్ చేసుకొని వెయిట్ చేస్తున్నారో, అసలు ఆ యొక్క స్టేటస్ అనేది అప్రూవ్ అయ్యిందా, రిజెక్ట్ అయిందా, ఏ విధంగా తెలుసుకోవాలి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ని నేను మీకు చెప్పడం కోసం ఈ వీడియోనైతే చేయడం జరుగుతుంది. మీరు ఎక్కడికో నెట్ సెంటర్కి వెళ్ళేటటువంటి పని లేకుండానే మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్లోనే ఈ యొక్క స్టేటస్ని ఏ విధంగా చాలా సింపుల్గా చూసుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని నేనైతే చెప్పడం జరుగుతుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే కామెంట్స్ అనేటటువంటి ఆప్షన్ దగ్గర హై పాయింట్స్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఆ పాయింట్స్ కూడా మన వీడియోకి అయితే ఇవ్వండి. ఈ వీడియో ఇంకా కొంచెం ముందుకైతే రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే మన వీడియో టాపిక్ అయినటువంటి స్టేటస్ని ఏ విధంగా చూడాలో చెప్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ స్క్రీన్లో చూడండి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క వెబ్ పేజ్ని అయితే మీరు ఓపెన్ చేయవలసి ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయడానికి మన డిస్క్రిప్షన్లో నేను లింక్ని అయితే ఇవ్వడం జరిగింది. కేవలం మీరు దాన్ని టచ్ చేసినట్టయితే సరిపోతుంది. ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం ఈ యొక్క స్టేటస్ అనేది 4 విధాలుగా కూడా చెక్ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మీ దగ్గర ఎన్రోల్మెంట్ నెంబర్ ఉన్నా కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్ఆర్ఎన్ నెంబర్ ఉన్నా కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యూఆర్ఎన్ నెంబర్ ఉన్నా కూడా చెక్ చేసుకోవచ్చు. ఎస్ఐడి నెంబర్ ఉన్నా కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ 4 విధాలుగా మీకు ఏది కావాలి అంటే దానిపైన టిక్ చేయండి. నేనైతే ఎస్ఆర్ఎన్ నెంబర్ పైన ఈ యొక్క నా స్టేటస్ని చెక్ చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ దీనిపైన క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఎంటర్ ఎస్ఆర్ఎన్ నెంబర్ అడుగుతుంది. నెక్స్ట్ ఎంటర్ క్యాప్చా కోడ్ అనేది, ఈ క్యాప్చాని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. నేనైతే ఈ డీటెయిల్స్ని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేసి మీకు ఏ విధంగా స్టేటస్ వస్తుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఎస్ఆర్ఎన్ నెంబర్ ఎంటర్ చేశాను, అదేవిధంగా క్యాప్చా కోడ్ని కూడా ఎంటర్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది. ఈ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ యొక్క స్టేటస్ అనేది ఇక్కడ కిందికి కాస్త స్క్రోల్ చేయండి. ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్టయితే మీ యొక్క స్టేటస్ అనేది ఇక్కడ రావడం జరిగింది. క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ ఫస్ట్ వన్ ఆప్షన్ వచ్చేసి డ్రాఫ్ట్ స్టేజ్ కంప్లీట్ అయిపోయింది, పేమెంట్ స్టేజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇవి రెండు కూడా మనం చేసినటువంటిదే. నెక్స్ట్ వచ్చేసి వెరిఫికేషన్ స్టేజ్లో అయితే ప్రజెంట్ ఇక్కడ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, వెరిఫికేషన్ స్టేజ్లో అయితే నా యొక్క స్టేటస్ అనేది ఉంది. నెక్స్ట్ వ్యాలిడేషన్ స్టేజ్ ఉంటుంది. ఫైనల్ ఆప్షన్ కంప్లీటెడ్ అని చెప్పేసి కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు మీ యొక్క ఆధార్ అడ్రస్ అప్డేట్ చేసుకున్నటువంటి స్టేటస్ని అయితే ఈ విధంగా చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా చూసుకుంటారు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీకు తెలిసినటువంటి మిత్రులకి షేర్ చేస్తారు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏమిటి అంటే ఆధార్ పీవీసీ కార్డుని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా మనకి వస్తుంది అనేటటువంటి విషయాన్ని కూడా అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్. ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఆ వీడియో కావాలి అంటే ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. నేను ఆ వీడియోను కూడా చేసి పెట్టడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.